హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇండక్షన్ స్టవ్ గురించి వివరిస్తాను. ఇండక్షన్ స్టవ్ ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి వెజల్స్ యూజ్ చేయాలి దీని మీద అనేది మీకు ఈరోజు నేను క్లియర్గా వివరిస్తాను. నేను ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 2300 పడింది. ఇదైతే నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మనము ఇది సిలిండర్ కనెక్షన్ ఎక్కడంటే అక్కడ దొరకని వాళ్ళు ఇలాంటి ఇండక్షన్ స్టవ్ యూజ్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి సిలిండర్ కనెక్షన్స్ ఉండవు కాబట్టి ఎక్కడంటే అక్కడ పెట్టుకొని వంట చేసుకోవచ్చు. మనం మామూలుగా గ్యాస్ స్టవ్ మీద ఏమేమి వంటకాలు వండుకుంటామో అలాంటి వంటకాలన్నీ కూడా ఈ స్టవ్ మీద చేయొచ్చు. మనం గ్యాస్ స్టవ్ మీద చేసినట్టుగానే స్పీడ్గా వంటకాలన్నీ కూడా చేసుకోవచ్చు. మనము ఈ ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ చూసినట్లయితే మనకి దీన్ని సిరామిక్ ప్లేట్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా సిరామిక్ ప్లేటు. దీనిది కంట్రోల్ ప్యానల్. మనకు ఈ వైర్ వచ్చేసి దీనికి ఇక్కడ 3 పిన్ ప్లగ్ ఉంటుంది. దీన్ని ఇక్కడ మనము పైన బోర్డుకు ఫిక్స్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇది సిరామిక్ ప్లేట్లో ఇక్కడ రౌండ్గా ఉన్నది చూడండి, ఇది హీట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ వరకు హీట్ అవుతుంది. ఈ ప్లేస్లో మనకు ఇది ఆన్ చేసినప్పుడు ఈ ప్లేస్ హీట్ అవుతుంది. ఈ ప్లేస్లో మాత్రం హీట్ కాదు. మనము వెజల్స్ కానీ ఏమైనా ఈ రౌండ్ బాక్స్లో పెట్టుకోవాలి. అంటే బయటికి కూడా రావచ్చు. దీంట్లో మాత్రం హీట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి మనకు కంట్రోల్ అనేది స్టార్ట్ బటను. ఇది స్టార్ట్ బటను. ఇది ఆన్ చేసిన తర్వాత మనం ఏ వెజ్లు అయితే పెడతామో, కుక్కర్ పెడతామా, మిల్క్ పెడతామా, ఇడ్లీ పెడతామా, కర్రీ పెడతామా, ఏదైతే పెడతామో బౌలు దాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఇది కుక్కరు, కర్రీ, తర్వాత దోశ, ఇడ్లీ, డీప్ ఫ్రై, హీట్ మిల్క్, కీప్ వార్మ్, సూటు, ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఉన్నవి. మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి హీట్ అనేది ఇటు పెంచుకోవచ్చు, ఇటువైపు మైనస్ తగ్గించుకోవచ్చు. మనకు అంత హీట్ అవసరం లేదనుకుంటే మనము తగ్గించుకోవచ్చు. ఇన్బిల్ట్గా కొన్ని ఫిక్స్ అయ్యాయి. అంత హీట్ కూడా మనకు అవసరం లేదనుకుంటే ఇటువైపు మైనస్ ఒత్తితే మనకు ఇది మైనస్, ఈ మైనస్ ఒత్తితే మనకు తగ్గుతుంది. ఇటైతే ప్లస్ అయితే పెరుగుతుంది అన్నట్టు. నేను ఇప్పుడు మీకు ఒక బౌల్ పెట్టి చూపిస్తాను. నేను దీని మీదకి వాడడానికి మనము ఈ ఇండక్షన్ స్టవ్ మీద మామూలుగా మనకు రాతిండివి పాత కుక్కర్లు ఇవేవి కూడా, పాత కుక్కరు ఇది నాది, పాత కుక్కర్లు ఉన్నవి నాకు. ఇవేవి కూడా మనకు వర్క్ చేయవు, ఎందుకంటే దీనికి ఇండక్షన్ బేస్ అనేది లేదు. రాతిండి గిన్నెలు, మనం కర్రీ చేసుకునే రాతిండి గిన్నెలు కూడా మనకు వర్క్ చేయవు. ఇలాంటి మన రాతిండి గిన్నెలు కూడా మనకు ఈ ఇండక్షన్ స్టవ్ మీద వర్క్ చేయవు. వీటికి సపరేట్ మనకు కుక్కర్స్ దొరుకుతున్నవి. ఇవి మా బాబు ఆర్డర్ ఇచ్చాడు నా కోసము. బటర్ఫ్లై 3 సెట్స్ అండి ఇవి 5 లీటర్స్ది. ఇది ఒక 5 లీటర్స్ రైస్కి. మనకి 4 మెంబర్స్కి 2 పూటలకు సరిపోతుంది. ఇందులో రైస్ వండితే 3/4 kg పడుతుంది. తర్వాత ఇంకొకటి ఇది బటర్ఫ్లైది. తర్వాత ఇది చిన్నది. దీంట్లో నేను టమాటా పప్పు అది ఇది చేస్తుంటాను. నాకు ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఇవి 2 కూడా దీని మీద టకటక అన్నం వండేసి దీంట్లో టమాటా పప్పు చేసేసి ఈ క్యాప్ అనేది మనకు ఈ రెండింటికి కూడా యూజ్ అవుతుంది. దీనికి యూజ్ అవుతుంది, ఆ చిన్నదానికి కూడా యూజ్ అవుతుంది.
టక్టకా వంటలు చేసేసుకో, అన్నము పప్పు టక్టకా చేసేసుకోవచ్చు. కుక్కర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఈ విధంగా మనము ఈ రౌండ్ ప్యానెల్ రౌండ్ ఉన్నది కదా, ఈ రౌండ్లో ఇలా పెట్టేసి ఇందులో పెట్టేసి మనం ఈ క్యాప్ పిక్ చేసుకొని ఇవి ఆన్ చేసి కుక్కర్ ఆప్షన్ ప్రెస్ చేసుకోవాలి. నేను తర్వాత వంట చేసేయడం కూడా వివరిస్తాను. మన లేడీస్కి అయితే కంపల్సరీ కుక్కర్స్ ఉండాలండి అన్నానికి పప్పుకు. మీరైతే కంపల్సరీ ఇండక్షన్ స్టవ్ ఉన్న వాళ్ళు ఇండక్షన్ బేస్ ఉన్నటువంటి కుక్కర్స్ కంపల్సరీ తీసుకోవాలి. అన్నానికి పప్పుకి మంచిగా పనిచేస్తుంది. తర్వాత కర్రీకి వేరే ఇంకా బౌల్స్ కొనుక్కోవాలి. మన స్టీల్ బౌల్స్ కూడా ఇలాంటి స్టీల్వి పనిచేస్తాయి. మనకు ఇలా కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి, సర్ఫేస్ ఉన్నవి పనిచేస్తుంది. ఇండక్షన్ స్టవ్ వాడేటప్పుడు కింద తడిగిన ఏం లేకుండా చూసుకోవాలి. కింద కూడా బేస్ కూడా ఫ్లాట్గా ఉండాలి. దీనికి ఏమి తాకకుండా నీట్గా ఉంచుకోవాలి. బాగా పొంగకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాలు పొంగితే వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టీల్ నాకు పనిచేస్తుంది. ఇది ఆన్ చేసినట్లయితే మనకు ఇందులో వాటర్ పోసి చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసాను. నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇలా స్విచ్ ఆన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనము స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. స్టార్ట్ బటన్ ప్రెస్ చేశాక ఇది బౌల్ కదా, నేను హీట్ మిల్క్ అయినా పెట్టుకోవచ్చు, వాటర్కైనా హీట్ మిల్క్ అయినా పనిచేస్తే నేను పెట్టేశాను. హీట్ మిల్క్ ఇది నాకు కర్రీ ఆప్షన్ ప్రెస్ చేశాను. కర్రీ ఆప్షన్కు నాకు ఇక్కడ ఎంత హీట్ ఇచ్చిందంటే ఇది 200 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ ఇచ్చింది. మనకి అప్పుడే వాటర్ అనేవి వేడెక్కుతున్నవి. నాకు ఇంత హీట్ అవసరం లేదనుకుంటే ఈ మైనస్ బటన్ ఉంది కదా, మైనస్ బటన్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇంకా తగ్గించుకోవచ్చు. 1 పాయింట్ అంటే ఇది 60 డిగ్రీస్, లో 60 డిగ్రీస్ వరకు ఉన్నది మనకి. ఇది హై వచ్చేసి 240 వరకు హై ఉంది. 240 డిగ్రీ సెంటిగ్రేడ్ హై ఉంది, లో ఉంది. మన ఇష్టం, ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు, తక్కువ కావాలంటే ఇక్కడ 60 వరకు నార్మల్. ఇంకా మనం పాలు కానీ పెట్టుకున్నప్పుడు మొత్తం బాగా వాటర్ మసులుతున్నాయి, ఎంత తొందరగా వేడెక్కేస్తాయి. మనం బంద్ చేశాను, ఆఫ్ చేశాను. ఇప్పుడు మీకు మిల్క్ కూడా ఏ విధంగా హీట్ అవుతాయో చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు మిల్క్ హీట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు మిల్క్ హీట్ చేసి చూపిస్తాను. మిల్క్ 1/2 లీటర్ మిల్క్. ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఏదైనా మనకు పనిచేస్తుంది. కింద మాత్రము ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి. ఫ్లాట్ సర్ఫేస్ ఉండి ఈ రౌండ్ వరకు ఉంటే మనకు తొందరగా హీట్ అవుతుంది, లేకుంటే సౌండ్స్ వస్తుంటాయి మొత్తము అనుకుంటే. ఇప్పుడు పైన ప్లగ్ వేసాను, ప్లగ్ స్విచ్ వేసాను. ఇప్పుడు స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత ఇది నాకు మిల్క్ కాబట్టి మిల్క్ ఆప్షన్ వస్తుంది. ఇది మనకు వచ్చేసి 120 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చింది. ఇక్కడ 120 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చింది. కాకపోతే ఇది ఇన్బిల్ట్గా ఫిక్స్ అయింది. కాకపోతే నాకు ఇంత హీట్ అవసరం లేదు, పాలు పొంగుతాయి అనుకుంటే నేను తగ్గించుకుంటాను. నేను నార్మల్ ఎంత పెట్టుకుంటున్నానంటే 100 పెట్టుకున్నానండి. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ పెట్టుకున్నాను పాలు పొంగకుండా ఉండడానికి. మళ్ళీ పాలు పొంగకుండా ఉండాలంటే బౌల్ పెద్దది పెట్టుకోవాలి, పాలు తక్కువ ఉండాలి. పాలు ఎక్కువ ఉన్నట్లయితే టక్కున పైకి వచ్చేస్తాయి. కాబట్టి మనకు వెజిల్ అనేది పెద్ద వెజిల్ పెట్టుకోవాలి. మనం పెద్ద వెజిల్ పెట్టుకొని మనకు పొంగకుండా ఉంటుంది.
కొంచెం చూస్తూ ఉండాలి పాలకు మాత్రము. తర్వాత మిగతా అన్నీ ఇంకేం ప్రాబ్లం ఉండదు. మనకు పాలు జస్ట్ 5 మినిట్స్లో హీట్ అయిపోతాయి. మనకిప్పుడు పాలు మరగడం స్టార్ట్ అవుతుంది. నేను ఇంకా కూడా హీటు తగ్గిస్తున్నాను, 60 పెడుతున్నాను. లో అనేది 60, ఇది 60 పెట్టేస్తాను. మనకు స్లోగా మంచిగా మసులుతాయి పాలు. మసలడానికి 60 డిగ్రీ సెంటిగ్రేడ్ పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ అట్లా మసిలిన తర్వాత మనం దింపేసుకోవచ్చు. పాలు పొంగుతున్నవి. కొంచెం పొంగడానికి వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా కలిపితే పొంగకుండా ఉంటాయి. ఈ విధంగా మనకు పాలు కర్రీ అనేది పెట్టుకోవచ్చు. లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి పాలని. ఇప్పుడు నేను 60 డిగ్రీ సెంటిగ్రేడ్ పెట్టాను. పొంగట్లేవిగా మంచిగా మసులుతున్నవి లోపలనే పాలు. ఈ విధంగా మిల్క్ హీట్ చేసుకోవాలి. నేను కుక్కర్లో రైస్ ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి ఇండక్షన్ స్టవ్ మీద ఎలా ఉండాలో చూపిస్తాను. వీటిని ఒకసారి కడగాలి. రైస్ని ఒకసారి కడిగి పెట్టుకోవాలి. ఒకసారి కడిగాను. కడగడం అంటే బాగా పిసుకోవద్దు, లైట్గా ఇట్లా నీళ్లు పోసేసి కొంచెం కలిపి పడబోసేయాలి అంతే. ఇప్పుడు ఈ గ్లాసుకి 3 గ్లాసుల రైస్ పోసాను కదా. ఇప్పుడు నేను ఈ కుక్కర్లో ఈ 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా, 3కి 4.5 వాటర్ పోస్తాను. ఇవి పాత రైస్ సన్నవి, హ్యాపిల్ కంపెనీ మంచి సామసూరి రైస్ కాబట్టి, పాత రైస్ కాబట్టి మనకు పుల్లలుగా 2 3 4 4.5కి కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనము మూత ఈ విధంగా దీనికి క్యాప్ ఫిక్స్ చేయాలి. క్యాప్ కరెక్ట్గా ఫిక్స్ చేసి దీన్ని విజిల్ పెట్టాలి. దీన్ని వెయిట్ పెట్టేసాను. పెట్టి మనము ఇక్కడ ప్లగ్ ఆన్ చేశాను కదా, ప్లగ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్
స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ కుక్కర్ ఆప్షన్ ఉంది కదా, కుక్కర్ ఆప్షన్ ప్రెస్ చేసి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి 200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నది ఇక్కడ నాకు. ఇది కుక్కర్ కాబట్టి ఇంత హీట్ ఉండాలి. మనకు జస్ట్ 5 to 10 మినిట్స్లోనే విజిల్ వచ్చేస్తుంది. 1 విజిల్ రాగానే ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. అన్నం అయితే సూపర్గా అవుతుంది. పుల్లలుగా మనకు మంచిగా వస్తుంది అన్నము. రైస్ పెట్టి 5 మినిట్స్ అవుతుంది. మనకి ఇప్పుడు విజిల్ వచ్చేస్తుంది. మామూలుగా అయితే మనకు గ్యాస్ స్టవ్ మీద అన్నం మెత్తగా అవుతుంది, కానీ దీంట్లో మాత్రం మంచిగా పుల్లలుగా విడివిడిగా మన ఫ్రైడ్ రైస్ లాగా, బాస్మతి రైస్ లాగా అనిపిస్తుంది. అట్లా మంచిగా పుల్లలుగా వస్తుంది. ఇవి తెలంగాణ సోనా మసూరి రైస్. మనము 1కి 2 గ్లాసులు కాకుండా 1కి 1.5కు కొంచెం ఎక్కువ పోసుకుంటే మనకు మంచిగా విడివిడిగా అన్నం పుల్లలుగా వచ్చేస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా పాత రైస్ వాడాలి. కొత్త రైస్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పాత రైస్ 1 ఇయర్ తర్వాతవి వాడుకోవాలి. రేట్ ఎక్కువైనా కానీ పాత రైసే వాడాలి. మనకు ఇండక్షన్ స్టవ్ మీద ఈ విధంగా కాపర్ కోటెడ్ ఉన్నటువంటి స్టీల్ బౌల్స్ కూడా మనకు పనిచేస్తవి. కర్రీ గిన్నె చేసుకోవచ్చు, టీ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, మిల్క్ హీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు వర్క్ అవుతాయి. కాకపోతే స్టీల్ అనేది కొంచెం మందం ఉండాలి. కర్రీ చేయాలంటే మాత్రము మందం ఉంటే గిన్నె మాడకుండా ఉంటుంది. మందం లేదనుకోండి గిన్నె అడుగున మాడిపోతుంటుంది. కాబట్టి కర్రీకి కూడా మనము సపరేటు బౌల్స్ తెప్పించుకుంటే మంచిది. దీనికి సపరేటు ఇండక్షన్ స్టవ్కి అన్ని సపరేట్ ఉంటేనే చాలా బాగుంటుంది. మనకు విజిల్ వచ్చేసింది. నేను ఇక్కడ ఆఫ్ బటన్ తీస్తాను. లోపల మనకు ఫ్యాను తిరుగుతుంది, అంటే హీట్ని ఎగ్జాస్ట్ చేస్తుంది. అది మనకి బయట నుంచి కూడా ఈ సైడ్స్ నుంచి కూడా హీట్ అనేది వెళ్ళిపోతుంది. ఒక 1 minute 2 minutes లోపల ఫ్యాన్ తిరిగి ఆఫ్ అయిన తర్వాతనే మనం పైన ప్లగ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు అన్నం అయిపోయింది. ఇండక్షన్ స్టవ్ పై టమాటా పప్పు కర్రీ విధానం చూపిస్తాను. ఈ గ్లాసుడు పప్పు కడిగి పెట్టుకున్నాను. ఈ గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ పోయాలి. ఏం బ్రష్ అండి? ఆ దాంట్లోకి వచ్చింది. తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, 1 kg టమాటో, టూ టేబుల్ స్పూన్స్ కారం, అన్నేసి మంచిగా కలిపి
ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ పై పెట్టి క్యాప్ ఫిక్స్ చేసుకోవాలి. విజిల్ ఫిక్స్ చేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత కుక్కర్ ఆప్షన్. ఇది మనకు 5 to 10 minutesలో కందిపప్పు టమాటా అవుతుంది. 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకోవాలి. 1 విజిల్. హీట్ తగ్గిస్తున్నా. ఆఫ్ చేసేసి ఇది 10 to 15 minutes తర్వాత క్యాప్ ఓపెన్ చేసి పోజ్ చేసుకోవాలి. ఈ తయారీ విధానం ఇలా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకొని దీన్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి మనము కీప్ వార్మ్ పెట్టుకోవచ్చు. కీప్ వార్మ్ పెట్టేసాను. టీ పొడి వేస్తున్నా. తర్వాత మిల్క్, మామూలుగా మనం కీప్ వార్మ్ పెట్టుకుంటే కూడా మనకు ఎక్కువ పొంగకుండా ఉంటుంది. హీట్ తక్కువ వస్తుంది. హీట్ ప్రొడ్యూస్ అయితే మనకు టీ అవుతుంది. టీ విధంగా మనకు మిల్క్ పెట్టాను. కాకపోతే 60 degrees పెట్టాను. లో హీట్లో పెట్టేసాను. ఈ విధంగా మనకు 2-5 minutesలోనే టీ అయిపోయింది. మనకు టీ కూడా రెడీ. క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. మనకు చక్కగా అయిందన్న. చాలా బాగా వచ్చింది. పుల్లలుగా చాలా బాగా వచ్చింది రైస్. ఇప్పుడు మనకు పప్పు ఎలా అయిందో చూద్దాం. చూడండి ఎంత బాగైందో. దీన్ని ఇప్పుడు పోజ్ చేయాలి. దీంట్లో సాల్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత పూజ చేస్తాను.
మనకు టేస్టీ కందిపప్పు టమాటో రెడీ. ప్రతిరోజు కూడా అన్నం ఉండాలి, కందిపప్పు టమాటో ఉండాలి, ఒక కర్రీ ఉండాలి, కర్డ్ ఉండాలి. అప్పుడే భోజనం తృప్తిగా చేయొచ్చు. అన్నం చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో, పుల్లలుగా. ఈ విధంగా వంట మొత్తం అయిపోయాక మంచిగా దీన్ని చల్లారాక మంచిగా క్లీన్ చేసుకొని మెత్తడి క్లాత్తో క్లీన్ చేసి మంచిగా పక్కకు పెట్టేసుకోవాలి. వాటర్ పడకుండా చూసుకోవాలి. మీకు ఈ వీడియో మీకు మొత్తం దీని మీద ఇండక్షన్ స్టవ్ మీద మొత్తం అవగాహన వచ్చింది అనుకుంటా. చాలామందికి యూజ్ అవుతుంది ఇది. ఓకే, బాయ్, టేక్ కేర్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.